హాయ్, గుడ్ నైట్. ఈరోజు టాపిక్ ఉద్యోగం కోసం పేద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రయత్నం. నేడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగం కోసం తప్పించిపోతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు ఇది మరింత సవాలు అవుతుంది. కానీ విజయం సాధించాలంటే శ్రమ, పట్టుదల, సమయ నిర్వహణ, సరికొత్త నైపుణ్యాలు అలవర్చుకోవటం అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఎదురయ్యే సవాళ్లు సాధారణమే, కానీ మీ లక్ష్యం పట్ల పట్టుదలతో ఉండండి. ప్రతిరోజు నిరంతర శ్రద్ధతో మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. అసమర్థత అనేది ధైర్యం కోల్పోయినప్పుడు మాత్రమే వాస్తవం అవుతుంది అనే మాటను గుర్తుంచుకోండి. ఇంజనీరింగ్ పాఠ్యాంశాల కన్నా పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలు మరింత ప్రాధాన్యతను పొందుతున్నాయి. కాబట్టి మీ రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడం ద్వారా మీ పరిశ్రమలో మీ విలువను పెంచుకోవచ్చు. అనేక ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఈ శిక్షణ అందుబాటులో ఉంటుంది. మీ సాంకేతిక నైపుణ్యాలతో పాటు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, లీడర్షిప్, టీంవర్క్, టైం మేనేజ్మెంట్ వంటి నైపుణ్యాలు కూడా అత్యంత అవసరం. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా మీరు ఇంటర్వ్యూలలో మంచి ముద్ర వేసుకోవచ్చు. మార్కెట్లో సరైన అవకాశాలను పొందాలంటే పరిశ్రమ నిపుణులతో సంబంధాలను ఏర్పరచుకోవడం చాలా అవసరం. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లలో మీ ప్రొఫైల్ను సంక్రమించండి. ఉదాహరణ లింక్డ్ఇన్. సీనియర్లు మరియు సహ విద్యార్థుల ద్వారా అవకాశాలను అన్వేషించండి. ఇంటర్న్షిప్లు మరియు ప్రాజెక్టుల ద్వారా అనుభవాన్ని పెంపొందించుకోవడం అనేది ఉద్యోగ అవకాశాల కోసం ముఖ్యమైనది. సొంత ప్రాజెక్టులను చేయడం ద్వారా మీ అనుభవాన్ని ప్రదర్శించగలరు. దీని ద్వారా మీరు పరిశ్రమలో నిర్దిష్ట సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చు. మీ పనితనాన్ని ప్రదర్శించడానికి మీకు ఓ డిజిటల్ ప్రొఫైల్ అవసరం. గిట్ హబ్లో ప్రాజెక్టులు అప్లోడ్ చేయటం, బ్లాగ్లు రాయడం లేదా యూట్యూబ్లో టెక్నికల్ వీడియోలు పెట్టడం ద్వారా మీ ప్రొఫైల్ను మెరుగుపరుచుకోండి. మీ బలాలు మరియు సామర్థ్యాలపై నమ్మకం పెట్టుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మీ కష్టం మీద గర్వంగా ఉండండి. విజయం మన జేబులో ఉంటుందనే విశ్వాసం ఉండాలి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిజమైన ప్రణాళికతో మీరు తక్కువ సమయంలోనే పెద్ద విజయాలను సాధించవచ్చు. ప్రతిరోజు నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకొని క్రమశిక్షణతో వాటిని సాధించే ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలకు మంచి ప్రిపరేషన్ అనేది కీలక విషయం. మీ సబ్జెక్టులోని ముఖ్యమైన విషయాలు, ప్రాజెక్టులు మరియు సాధారణ హెచ్ఆర్ ప్రశ్నలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండండి. మాకు ఇంటర్వ్యూలు ద్వారా ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించటం మరియు సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించటం మీకు అదనపు ప్రాధాన్యతను తీసుకువస్తుంది. ఇది మిమ్మల్ని ఒక ప్రత్యేక అభ్యర్థిగా మార్చుతుంది. సమకాలీన పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందాలంటే నైపుణ్యాల అభివృద్ధి అనేది అత్యంత కీలకం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మీరు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వివిధ విభాగాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేయటం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. మొదటగా మీ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ సంబంధించిన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ముఖ్యం. ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ చేసేవారు క్యాడ్, క్యామ్ వంటి సాఫ్ట్వేర్లపై అవగాహన పెంచుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఆటోక్యాడ్, స్టాట్ ప్రో వంటి సాఫ్ట్వేర్లలో నైపుణ్యాన్ని సాధించాలి. కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఇంజనీరింగ్ అభ్యర్థులు పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ వంటి ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలకి పరిమితం కాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా అభివృద్ధి చేసుకోవడం అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను ఇవన్నీ ప్రాజెక్టులలో మరియు ఉద్యోగాలలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించగలగడం ద్వారా తదుపరి ప్రాజెక్టులలో ప్రధాన బాధ్యతలను తీసుకోగలరు. ఇతర దేశాల్లో మరియు భారతీయ మార్కెట్లలో ఉన్న తాజా సాంకేతిక ట్రెండ్ గురించి
అవగాహన కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యమైనది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డాటా అనలిటిక్స్ వంటి విభాగాలలో ఆసక్తి ఉన్నవారు వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఈ కోర్సులను ఉచితంగా లేదా చౌకగా అందిస్తున్నాయి. నెట్వర్కింగ్లో ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోవద్దు. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ను రూపొందించి పరిశ్రమ నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించండి. మీ ప్రాజెక్టులు మరియు నైపుణ్యాలను ప్రొఫైల్లో స్పష్టంగా ప్రదర్శించండి. అంతేకాకుండా మీ సొంత ప్రాజెక్టులను యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేయడం ద్వారా మీ టెక్నికల్ ప్రొఫైల్ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. తుదకు, నిరంతరంగా నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోండి. పరిశ్రమలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మీ నైపుణ్యాలను నవీకరించుకోవడం ద్వారా మీరు ముందంజలో ఉండగలరు. ఒక సాటి అభ్యర్థి కన్నా మీరు ప్రత్యేకతను పొందాలంటే ఈ నైపుణ్యాభివృద్ధి మార్గదర్శకంగా ఉంటుంది. పట్టుదలతో పాటు సమర్థత మీ విజయానికి మార్గదర్శనం చేస్తుంది అనే నమ్మకంతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. కొన్ని ఉద్యోగ ఆలోచనలు: 1. వీడియో ఎడిటింగ్. 2. డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు. 3. కంటెంట్ రైటర్. 4. ప్రత్యేక అధ్యాపకుడు. 5. పర్యావరణ నిపుణుడు. 6. ఫాస్ట్ ట్రక్ మేనేజర్. 7. గ్రీన్ టెక్నాలజీ ఇంజనీర్. 8. ఫిట్నెస్ ట్రైనర్. 9. క్లైమేట్ చేంజ్ అనలిస్ట్. 10. పబ్లిక్ పాలసీ అనలిస్ట్. సబ్స్క్రైబ్.